ఇక్కడ ఎవరు పరిపూర్ణులు కారు. ప్రశాంతమైన జీవితం గడపాలంటే మిమ్మల్ని మీరు ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించండి. ఇతరులను వారు ఉన్నది ఉన్నట్లుగా గౌరవించండి. అడుగులు తడబడుతున్నప్పుడు సమాజం కాళ్ళని చూస్తుంది తప్ప తలపై ఉన్న బరువును మాత్రం గుర్తించదు. ఎత్తును చూసుకొని ఎప్పుడు మిడిసిపడొద్దు. ప్రమాదం వస్తే మొదట పడిపోయేవి అవే. ఎంత ఎత్తుకు ఎదిగామనే దానికన్నా ఎంత బలంగా ఉన్నాం అనేది ముఖ్యం మిత్రమా. నీ నుంచి వారు కోరుకున్నది లభించినప్పుడు మనుషుల నిజస్వరూపం బయటపడుతుంది. జాగ్రత్తగా మసులుకోండి. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. జీవితం ఎంత అందంగా ఉంటుందో నిజంగా సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. మనకంటే వేల మంది బాగుండవచ్చు, కానీ కోట్లాది మంది కన్నా మనం చాలా బాగున్నాం అనే నిజాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు. సంతోషం ఎక్కడో బయట దొరకదు, అది మనలోనే సృష్టించుకోవాలి. మనసు సంతోషంగా ఉంటేనే జీవితం నిజంగా అందంగా ఉంటుంది. కదిలే కాలాన్ని, పెరిగే వయసును ఆపటం మన తరమా? కాలాన్ని కాసుల వేటలో కరగనీయకండి. బాధ్యతల బరువులో వయసును పెంచేసుకోకండి. ఆగని కాలాన్ని, అంతరించే జీవితాన్ని అనునిత్యం ఆనందంగా ఆస్వాదించండి మిత్రమా. జీవితంలో ఓ తలుపు మూసుకుపోతే మరో తలుపు తెరుచుకుంటుంది, కానీ మనం మూసుకుపోయిన తలుపు వైపే చూస్తూ కుమిలిపోతాం తప్ప మన కోసం కొత్తగా తెరుచుకున్న తలుపును గమనించం. ఓడిపోవడం తప్పు కాదు, కానీ నీ ఓటమికి కారణం ఎప్పుడూ ఇతరులే అని నువ్వు నమ్మడం అంతకంటే పెద్ద తప్పు. బాధ్యత తీసుకో, జీవితం మారుతుంది. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో హీరోలుగా బ్రతకాలని అనుకుంటారే తప్ప ఎవరు చులకన అవ్వాలని కోరుకోరు. ఆశ ఉన్నవారు కృషితో గెలుస్తారు, కానీ అత్యాశ ఉన్నవారు ప్రశాంతతను కోల్పోయి ఓడిపోతారు. ఆశలన్నీ చచ్చిపోయాక ఆకాశమంత ప్రేమ చూపించిన, ఆరోగ్యమంతా పోయాక ఆయుష్ మిగిల్చిన వ్యర్థమే. కష్టకాలం గడిచిపోయాక కనికరం చూపిన వ్యర్థమే. ఇప్పుడు తెలియని విలువ కోల్పోయాక తెలుసుకున్నా వ్యర్థమే.